ఎందుకు ఈ పరిస్థితిలో జరుగుతుందని చెప్పి వాళ్ళని వివరణ వెల్కమ్ బ్యాక్ బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ యార్లగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. రామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఈ 5 రోజుల ఘటనలు ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, మ్యాక్సిమం ఇలాగే జరుగుతున్నాయి. మొన్న మనం ఆళ్ళగడ్డలో కూడా చూసాం, కారు ఎక్కించి మరి వాళ్ళ ఇళ్ల ముందే గుద్దుతున్నాయి చూసాం, బాంబులు రాళ్ళు. ఏంటి దేశంలో ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలా జరుగుతుందా, మిగిలిన ఎక్కడైనా ఉందా? అది కూడా ఇంకొకటి ఏంటి, ప్రతిపక్షాలు ఇళ్ల ముందుకెళ్ళి ఛాలెంజ్ చేసి హత్యాయత్నాలు. నమస్తే అండి చంద్రిక గారు, అలాగే రాజేష్ గారికి గురునాథం గారికి కూడా అండి. ముందుగా ఏంటంటే మీరు కొంచెం ఆ ఎల్లో డ్రెస్ వేసుకుని వచ్చారు, జాగ్రత్త అండి. సీఎం గారికి ఆ రంగు ఇష్టం ఉండదు, వాళ్ళ చెల్లెళ్ళు వేసుకోవడమే ఇష్టం ఉండదు. మీరు ఉండండి. మరి ఆ వారే చెప్పారు కదండి, నేనేమి ఇది నేను కూడా తెల్లారి ఎల్లో బ్లేజర్ వేసుకుని ఇవాళ కూడా నేను ఇక నుంచి ఎక్కువ ఎల్లోనే వేస్తానని కూడా నేను ఖండించి చెప్పేశా. ఎవరైనా సరే వేసుకోండి. రైట్, సరే అండి. ఇంక సబ్జెక్ట్ లోకి వస్తాయండి. మామూలుగా ఎలక్షన్ ఈ రోజు ఇది జరుగుతుంది కదండి, మేము ముందుగానే ఇది ఊహించాం, ఇప్పుడు కాదని ముందు నుంచి చెప్తానే ఉన్నాం. ఎలక్షన్ టైంలో మేమైతే ఎలక్షన్ టైంలోనే ఎక్స్పెక్ట్ చేసాం, కొంతమంది అధికారులు తేడాగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సరిగ్గా వీళ్ళని తీసేసి మంచి వాళ్ళని వేయాలని ముందు లెటర్ రాసిందే భారతీయ జనతా పార్టీ తరఫున మా అధ్యక్షురాలు. తర్వాత 3 పార్టీలు కలిసి రకరకాల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరిగినాయి. అంతకుముందు మన రాజేష్ గారు చెప్పినట్టు తిరుపతి ఎలక్షన్ లో కూడా సత్యకుమార్ గారు జాతీయ స్థాయిలో ఈ విషయం తీసుకుని వెళ్తే అక్కడ ఆరోగా ఉన్న ఆయన్ని పక్కన పెట్టడం, వారు వివరణ ఇవ్వడం నా చేతిలో లేదండి, నాకు అధికారం మాత్రం ఇచ్చారు కానీ ఆ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు తీసేసుకుని వాళ్ళ అన్ని ప్రింట్అవుట్లు తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, వాళ్ళు కూడా ఆయన కూడా ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి బయటపడిన విషయాలన్నీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా బుల్డోస్ చేస్తుంది అనేది బట్టబయలు అయిపోయినాయి అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయిన సస్పెన్షన్లు. అంటే గతంలో కూడా వేరే ఇన్సిడెంట్ కాదు అయినాయి, కానీ ఈ ఎలక్షన్ నిమిత్తం అనేది దీన్ని బేస్ చేసుకునే ఎలక్షన్ టైంలో వీళ్ళు డబ్బులు పంచడం కాదు, గొడవలు చేస్తారు. గొడవలు చేసి పోలింగ్ బూత్లకి మనుషులు రానివ్వకుండా ఓటింగ్ అంటే భయపడిపోయేలాక ఆపేస్తే వాళ్ళకి వైసీపీకి ఓటింగ్ చేసే వాళ్ళు మాత్రం రానిచ్చి ఓటింగ్ చేస్తారని మేము గెస్ చేసాం. అయితే వైసీపీ వాళ్ళు కొంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మేము గెలిచేస్తాము, మాకేమి ఇబ్బందులు లేవు, ప్రజలందరూ మాకే వేస్తారని కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు అనమాట. కాబట్టి ఆ టైంలో జరగలేదు. ఎలక్షన్ టైంలో ఓటింగ్ సరళి చూసిన తర్వాత మాత్రం వీళ్ళకి అర్థమైపోయింది ఎవరెవరు ఎటు ఉన్నారు. మనం యూజువల్ గా మీ రిపోర్టర్స్ మీరు కిందకి ఎక్కడైనా వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు మనుషుల్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే తెలుస్తుంది ఎటేసారు ఏంటి అనేది. వాళ్ళ క్వశ్చన్లు అడిగినా ఆన్సర్లు ఏం చెప్పినా వాళ్ళ ముఖ కవళకి బట్టి మీరు చెప్పేస్తారు. అలాగే మేము ఎలక్షన్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేము చూస్తుంటే తెలుస్తుందండి వాళ్ళు ఎటేపు ఉన్నారు, వాళ్ళ సైగలో వాళ్ళ చూపులో ఎటు చూస్తున్నారు ఏంటి అనేది. అలాగే ఒక అవగాహన అయితే వచ్చింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, కూటమి రావడం ఖాయం అనేది వాళ్ళకు కూడా తెలుసు, కూటమిలో మాకే కాదండి. కాబట్టి ఇప్పుడు అటాక్లు స్టార్ట్ చేశారనమాట, రేపు మళ్ళీ అవకాశాలు రావని. కాదు, నాకు ఒక పాయింట్ ఇప్పటికి కూడా 5 రోజులైనా అర్థం కావట్లేదు. అటాక్ చేస్తే అసలు ఏం ఒరుగుతుంది అంటే, ఇప్పుడు మీరే అంటున్నారు కూటమి వస్తుంది అని, లేదా పోలీస్ యంత్రాంగం కొంత ట్రాక్లోకి రావాలి, సస్పెన్షన్స్ పడుతున్నాయి, లేదా దాడు లాగాలి, కానీ ఇంకా పోలీసులు మీరే చేసేస్తున్నారని మీ మీదే నివేదికలు ఇచ్చేస్తున్నారు, వీళ్ళేమో మిమ్మల్ని టార్గెట్ చేసి హత్యాయత్నాలు చేస్తున్నారు. రీజన్ ఏంటి? భయం రావాలి కదా పోతాందని. కాదండి, గతంలో రకరకాల దొంగ పనులు చేసేవారు. కోర్టు ఒక ఎన్నిసార్లు అండి లెక్కలేని సార్లు ముట్టుకెళ్ళేసింది. వీళ్ళు ఏమన్నా మారారా? ఇప్పుడు కూడా అంతే, భయాలు లేకపోతే ఏదో జరుగుద్ది ఇదేమి లేదండి. ఇదొక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే వీళ్ళు ఒంటరి అయిపోతున్నారు. ఎలక్షన్ తర్వాత వీళ్ళ చుట్టూ ఎవరు ఉండరు, వాళ్ళ కూడా ఆ కేసుల్లో బుక్ చేసేస్తే వీళ్ళ